సో అంటే మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ వరకు మీరు ఏం చేస్తారు అసలు? చెప్పండి అసలు మీ వర్క్. మార్నింగ్ మేము 6:30కి లెగుస్తానండి. ఓకే. లేచి కుకింగ్ చేసేసి 8:30 కల్లా మా హస్బెండ్ సైడ్కి వెళ్ళాలి. ఈయనకి క్యారేజ్ కట్టేస్తాను, ఓకే. కానీ బాబుకి కట్టను, ఎందుకంటే స్కూల్ దగ్గరే. ఓకే. ఎక్కువసేపు కర్రీతో కలుపుంటే రైస్ కాస్త మెత్తగా అవును, అయిపోతుంది, అవును. ఎందుకులే అని ఫ్రెష్గా ఇవ్వచ్చులే అని 8:30కి బాబుని హస్బెండ్ని పంపించేస్తాను. వీళ్ళతో పాటే ఎర్లీ మార్నింగ్ నేనే ఫ్రెష్ అప్ అయిపోయి నా టిఫిన్ కానీ బ్రేక్ఫాస్ట్ అన్ని కాఫీ ఫినిష్ చేసేసుకుని వీళ్ళు అలా వెళ్ళగానే ఇంకా నేను ఇటు రంగోలీ కానీ సో మీ వర్క్ ఇక్కడ మీరు స్టార్ట్ ఇక్కడ నేను స్టార్ట్ చేసుకుంటాను. ఓకే. ఇంకా 12కి బ్రేక్ ఇస్తాను. 12 లోపు రంగోలీ వేసేయాలి. ఓకే. వేసేసి బాబుకి క్యారేజ్ కలిపిచ్చేసి వచ్చి ఇంకా దాన్ని కాపీ చేసుకుని నేను లంచ్ చేస్తుంటా. అది అలా కాపీ అవుతూ ఉంటుంది, ఫోన్లోకి మొబైల్లోకి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత లంచ్ అయిపోతుంది, కూర్చొని ఎడిట్ చేసుకుంటాను. ఎడిటింగ్ అయిన తర్వాత ఇంకా అప్లోడ్ చేస్తాను. మళ్ళీ పెన్సిల్ స్కెచ్ కానీ ఇలా పెయింటింగ్స్ కానీ ఆర్డర్స్ వస్తుంటాయి. సో 4:30కి 3:30కి బాబు స్కూల్ నుంచి వస్తాడు, తన్ని తీసుకొచ్చి తనకి స్నాక్స్ అవన్నీ పెట్టి హోంవర్క్ అది రాయిపిస్తూ ఉంటూ ఎడిట్ చేసుకుంటూ ఉంటా ఒక్కోసారి. ఇంకా ఆయన రాసుకుంటూ ఉంటాడు హోంవర్క్, నేను ఈ బ్యాలెన్స్ ఏమైనా వర్క్ ఉందా, ఈ స్కెచెస్ కానీ పెయింటింగ్స్ కానీ ఉంటే అవి కంటిన్యూ చేసుకుంటా. మళ్ళీ ఈవినింగ్ టైం కుకింగ్, నైట్ 11:30 మళ్ళీ పడుకోవడం. ఓకే.